అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. హాస్యం ఆనందాన్ని ఇస్తుంది, జోస్యం జీవితాన్ని చెప్తుంది, టాలెంట్ మన పొజిషన్ ని పెంచుతుంది. మరి చట్పట్లో చేసే రోటి పచ్చడి రుచినిస్తుంది, టేస్ట్ ని ఇంకా పెంచుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చిట్టుపట్టలాడే చట్పట్లో ఈ రోజు పచ్చడి ఏంటో చేసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికి రుచికరమైన వెరైటీ రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రేరణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఏంటి ఈ రోజు మా అందరి కోసం ఏం స్పెషల్ చేస్తున్నారు? ముల్లంగి ఆకు. ముల్లంగి ఆకు యూజువల్ గా మనం ముల్లంగి కొనుక్కున్నప్పుడు ముల్లంగి ఆకు తీసుకెళ్లి పడేస్తూ ఉంటారు షాపుల్లో. ముల్లంగి ఆకు కళ్ళకి చాలా మంచిదని చెప్తారు. అయితే చాలా మంది దాంతో పప్పు కూరలు అవి కూడా చేసుకుంటారు. ఇప్పుడు మనం రోటి పచ్చడి చేద్దాం. కానీ ముల్లంగి వాసన అమ్మో, ఆ వాసన అనిపిస్తది. అసలు ఆకు బాగుంటుందా పచ్చడి? చూదురుగా టేస్ట్ అంటే హెల్త్ కి పరంగా ఆకుకూరలు మనం అన్ని తింటాం కానీ కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా. ఈ ముల్లంగి ఆకు చాలా బాగుంటుంది, మంచిదని చెప్తున్నారు. మామూలుగా పప్పు ఇగురు వేస్తారు. అదే మనం ఈ రోజు పచ్చడి చేస్తాం. సరే, అయితే ముల్లంగి ఆకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముల్లంగి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ముల్లంగి ఆకు, కొత్తిమీర, పుదీనా, అల్లం, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నూనె, చింతపండు గుజ్జు. కౌసల్య గారు, మనకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ముల్లంగి ఆకుని ముందుగానే బాగా కడిగేసి కట్ చేసి పెట్టేశారా? ఇలా సన్నంగా కట్ చేసి పెట్టేసుకున్నాం. అమ్మ, అంత ఆకు పడుతుందా? అంటే ఆకు వేస్తే ఇంతే అయిపోద్ది. నిజమే. ముందుగా ఏం చేద్దాం చెప్పండి. ముందు బాండి పెట్టేసేయండి. మనకి ముల్లంగి అనగానే అదో స్మెల్ అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆకులు ఆ స్మెల్ అనిపించదు మీకు. ముల్లంగి చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. కానీ ములి పరోటా, ములి కూర ఇవన్నీ చేస్తాం, చాలా బాగుంటుంది. అయితే ఆకు కూడా మనం యూటిలైజ్ చేస్తున్నాం ఇవాళ, ఆకు పాడేయకుండా. ఓకే, మనం ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసాము. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఉల్లిపాయలు వేయించి తీసేద్దాం. ఓహో, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు. అంటే దీనికి నేను ఎందుకు ఇది ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, ఆ వాసన ఉన్నది అని అనుమానం ఉన్న వాళ్ళకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఓకే, ఆ వెల్లిపాయ ఉల్లిపాయ వల్ల బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి తినని వాళ్ళు ఇందులో ఏం వేసుకోవచ్చు? ముల్లంగాకులో ఇంగు వేసుకుంటారు కదా. నేను ముల్లంగితో రసం చేస్తా, బానే ఉంటది. అది రసంలో ఒక్క దాంట్లోనే అనిపించదు. టమాటా కాంబినేషన్ ఏమో. మరి సాంబారు, ముల్లంగి సాంబార్ కూడా చాలా బాగుంటుంది. అవునా? అది స్పెషల్ గా చేసుకుంటారు చాలా మంది, బాగుంటుంది. కానీ ఆకులో మీరు చెప్పారు కదా మనకి చాలా కళ్ళకి ఉపయోగం. అంటే ఈ మధ్య అసలు ఇంత దగ్గర నుంచి అంత వరకు కళ్ళ జోడు లేకుండా లేరు. అసలు షాప్ కి వెళ్తే యాక్చువల్ గా మార్కెట్ కి వెళ్తాం అనుకోండి, సూపర్ బజార్ కాకుండా మార్కెట్లకి వెళ్ళేటప్పుడు తీసి పడేస్తూ ఉంటారు అందరూ. ఆకు అదే ఇది దోశల్లో కూడానండి. దోశ చేస్తాం కదా, ఇది గ్రైండ్ చేసి పచ్చిమిరపకాయలు ఇది గ్రైండ్ చేసి దోశ పిండిలో వేసేసి దోశలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం మట్టుకు వేయించినా చాలు, తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అన్ని వేసేద్దాం. కొంతమంది ఉల్లిపాయలు పచ్చివే వేస్తారు, నేను ప్రతి దాంట్లో కొంచెం వేయించి వేస్తాను. పచ్చి ఉల్లిపాయలు పచ్చడిలో కలిపేస్తాం. నా ప్రొసీజర్ ఏంటంటే కొంచెం వేయిస్తాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాం. అయిపోయింది. ఆయిల్ వేసాక మనం తిరుగుమొద్దు దినుసులు అన్ని కలిపేసుకున్నాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్ని కలిపి వేసేస్తాం. ఇది వేసినప్పుడు దీంతో పాటు అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం. అది కొంచెం దోరగా వచ్చాక. అల్లం పచ్చిమిరపకాయలు వేగిపోతున్నాయి కదా, కొంచెం అల్లం వేస్తున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఇంకొంచెం పడుతుంది, ఎందుకంటే మనం కారం వేయట్లేదు కాబట్టి. అంతే. ఇంకా మనం ఆకు ఈ ఆకు దీంట్లోనే మగ్గించేసి పెంచేస్తాం. చాలా ఈజీ ప్రాసెసే. తాలింపు వేసుకొని తర్వాత దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. పుదీనా వేసారా? పుదీనా ఆకు కొంచెం వేస్తున్నాం ఇందులో.
కొత్తిమీర దాన్ని ఆల్మోస్ట్ అయిపోయి కొంచెం వేగగానే చింతపండు ఉప్పు వేసి దంచేసుకోవడం. చింతపండు కూడా కొద్దిగా వేస్తామా? చింతపండు ఉప్పు, ఆ పులుపు రావాలి కదండి చట్నీకి, అందుకు. ప్రవీణ గారు ఇప్పుడు చింతపండు వేసేద్దాం. అలాగే. ఇది ఉడికించిన చింతపండు కొద్దిగా కొంచెం ఇది వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేస్తాను, సరిపడినంత ఉప్పు. అయిపోయింది, ఇంకా అయిపోగానే ఆపేయండి. అయితే దీన్ని మరి రంగు పోయేంత వరకు వేయించొద్దు కదా? ఆ గ్రీన్ కలర్ ఉండాలి. ఆపేస్తున్నాను అయితే. ఆపేయండి. ఉల్లిపాయలు మనం కలుపుతాం కదా? కలుపుతాం, కొంచెం రుబ్బుతున్నాం. ఒక్కసారి రోట్లో వేసుకొని నూరేద్దాం. ఎస్, అయిపోయింది. ఓకే, కొంచెం ఉల్లిపాయ సగం వేసేసండి. దంచాకేస్తారు, ఇప్పుడు వేస్తారు. అసలు మీరు ఎక్కడ మీ శాస్త్రాన్ని మాత్రం వదలరే? కాదు, వేసేయండి. నా ప్రొసీజర్ నాది వదలరు. సూపర్, అంతే. సో ఇందులో సగము మన ముందు వేయించి పెట్టిన వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాం. చాలా అంతే. నలిగిపోతుంది కదా అసలు ఆకుకూర పచ్చడితో ఉన్నంత సుఖం ఇంకా దేనిలోనూ లేదు. చింగిని నలిగిపోద్ది. మనకి ఫుడ్ టేస్టీగా ఉండాలి, ఫాస్ట్ గా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి. అన్ని పాయింట్లు చూసుకోవాలి మనం. మాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి. సో అందుకే కష్టపడి కొద్దిగా చక్కగా ఇట్లా ఇదే మిక్సీలో అయితే గ్రీన్ పేస్ట్ లాగా పాలక్ కర్రీలా అయిపోతే, కానీ దీన్ని ఇలా పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వావ్, అయిపోయి వస్తుంది ముల్లంగి ఆకు పచ్చడి. ఇంకా ఇప్పుడు అలా అన్నట్టు టేస్ట్ చూసేయడానికి రెడీగా ఉంది పచ్చడి. బీరకాయ తొక్కకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ రోజు ముల్లంగికి అంత ఇంపార్టెన్స్ ఆకు కూడా ఉందని తెలిసింది. బీరపొట్టు పచ్చడి అంటే ఎంత ఫేమస్. అవును, ఆ పచ్చడి బీరకాయ కూర చేయగానే బీరపొట్టు పచ్చడి చేసుకుంటారు. ఆకు నలిగిపోతే ఇంకా మనకి చాలు, నలిగితే చాలు. అయిపోయింది. కొంచెం పసుపు వేసి కలిపి ఒక్క చిటికెడ వేస్తాను కలర్ కోసం. అయిపోయింది కదండి? అయిపోయింది. తీసేనా? మీరు చెప్పినట్టు ఇది మిక్సీలో తిప్పితే చాలా ముద్దలాగా అయిపోయి ఈ టేస్ట్ ఉండదు, తెలీదు మనకి ఏం చేసాము అనేది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కలిపేయండి, బౌల్లోకి తీసేది. మనం ముందుగా పక్కన వేయించి పెట్టిన మిగిలిన వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు. పచ్చి తినేవాళ్ళు పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కాదే ఇలా వేస్తే ఒక రకం టేస్ట్. పంట కింద తగిలిన కరెక్ట్ మనకుండా వాసన బాగుంటుంది. సో పచ్చని తీసేసుకుందాం బౌల్లోకి. ఆకుకూర వేస్ట్ అవ్వకుండా దాన్ని ఇలాగ యూటిలైజ్ చేసుకుంటున్నాం మనం. తక్కువ వస్తుంది చూసారా ప్రవీణ్ గారు, ఎంత చేసినా. ఇంత పెద్ద బౌల్లో ఆకు పెట్టాము, చిన్న బౌల్ పచ్చడి అయిపోయింది. ముల్లంగి ఆకు పచ్చడి. అవును, దీని గురించి నేను ఇంకా వివరంగా ఏం చెప్పట్లేదు. చాలా రూల్స్ కండిషన్స్ మధ్య ఈ పచ్చడి తయారు చేసాము. టేస్ట్ చూసి చెప్పాలి. చెప్పండి కదా. సూపర్ అంటే సూపర్. ఇంత బాగుందంటే అంటే హెల్త్కి ఉపయోగపడే దాన్ని కూడా ఇంత టేస్టీగా తినొచ్చు అనేది సూపర్. ఇప్పుడే తెలిసింది, అంత బాగుంది. ముల్లంగి ఆకు పచ్చడి అస్సలు మీరు చేయటం మిస్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానో ఈ పచ్చడి తిన్నాక మీకే అర్థం అవుతుంది. సరేనా? మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ముల్లంగి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ముల్లంగి ఆకు, కొత్తిమీర, పుదీనా, అల్లం, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నూనె, చింతపండు గుజ్జు. ముల్లంగి ఆకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు అలా వేడి చేసినట్టుగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. దానిలో పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దానిలో కొద్దిగా చింతపండు గుజ్జు, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు రోట్లో మనం వేయించిన ఈ ముల్లంగి ఆకు మిశ్రమం మొత్తాన్ని వేసి కొద్దిసేపు దంచుకోవాలి. ఇప్పుడు దానిలో ముందుగా వేయించిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా దంచుకోవాలి. చివరిగా కొద్దిగా పసుపు వేసి పచ్చడి బాగా మెత్తగా నలిగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ముల్లంగి ఆకు పచ్చడి రెడీ. కౌసల్య గారు, పచ్చడి టేస్ట్ అసలు అదిరిపోయింది. అల్లం ముక్కలు కానీ మీరు వేసిన కొద్ది కొత్తిమీర, పుదీనా ఫ్లేవరు దీనిలో చాలా బాగా తెలుస్తుంది. ముల్లంగి అస్సలు తగలట్లా. తినని వాళ్ళకి కూడా, ముల్లంగి తినని వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. అవును, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు కళ్ళకి మంచిది అన్నారు కాబట్టి ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఐసైట్, దానికి ఉపయోగపడుద్ది ఇంత టేస్టీగా. సో థ్యాంక్ యూ సో మచ్ కౌసల్య గారు, ఇంత మంచి పచ్చడి మా అందరికి చక్కగా చేసి చూపించినందుకు. ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabirich లేదా facebook.com/etvabirichలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.